జనగామ జిల్లా వడ్లకొండ గ్రామంలో రైతులు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. బొమ్మకూరు రిజర్వాయర్ నుంచి వడ్లకొండ ఏన్ చెరువులోకి నీరు విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు. రైతుల ఆందోళనతో జనగామ హుస్నాబాద్ రహదారిపై కిలోమీటర్ మేరకు వాహనాలు నిలిచిపోయాయి. అధికారులు స్పందించి చెరువును నింపాలని కోరుతున్న రైతులు తక్షణమే నీటి సమస్య పరిష్కరించకుంటే ఆందోళన తీవ్రత పెరుగుతుందంటూ హెచ్చరించారు. గ్రామ రైతులు అందరూ జనగాం నుంచి హుస్నాబాద్ వెళ్లే రహదారి మీద మా యొక్క ధర్నా చేయడం జరిగింది. ఈ ధర్నా ఎందుకోసం అంటే గతంలో మా యొక్క ఏల చెరువు నింపాలని చెప్పేసి గతంలో కూడా ఇదే రోడ్డు మీద మేము ధర్నా చేసినాం. ఆ ధర్నా చేసిన 2 రోజులలో మా యొక్క చెరువు నింపుతామని చెప్పి గతంలో అధికారులు కానీ యొక్క పోలీసు అధికారులు కానీ మాకు హామీ ఇవ్వడం జరిగింది. కానీ 2 రోజులు కాదు, ఇప్పటికీ మాకు 6 నెలలు కూడా దాటిపోయినాయి. కానీ ఇప్పటి వరకు కూడా మా యొక్క చెరువు నింపని పరిస్థితులు ఆ రోజు ఎండినాయి. ఈ రోజు కూడా నార్లు కొట్టే కూడా కనీసం నార్లు కొట్టే పరిస్థితి లేదు. ఈ రోజు పశువులకు నీళ్లు తాపడానికి కూడా ఈ రోజు వడ్లకొండ గ్రామంలో పశువులకు నీళ్లు తాపడానికి కూడా లేదు. పశువులు కూడా చనిపోయే పరిస్థితికి దీన స్థితిలో ఈ యొక్క వడ్లకొండ గ్రామంలో ఉన్నది. ఇది ఎందుకంటే ఈ యొక్క గతంలో ప్రభుత్వం చేసిన తప్పు. గతంలో నింపినట్టయితే ఈ రోజు ఈ యొక్క వడ్లకొండ పరిస్థితికి ఈ యొక్క కరువు వచ్చే పరిస్థితి లేనే లేదు. ఈ రోజు ఒక ప్రజాప్రభుత్వం అని చెప్పుకుంటున్న రేవంత్ రెడ్డి గారు ఈ యొక్క ఊరుకో 10 ఇండ్లు ఇందిరా మిల్లులు ఊరుకో ఉన్న బస్సులు ఉన్న ఒక రేషన్ కార్డులను ఇచ్చి ఈ యొక్క ప్రజాప్రభుత్వం అని చెప్పుకుంటున్నారు. మనం ఏ తెలంగాణ కోసం అయితే రోడ్లు ఎక్కినామో, ఏ నీళ్ల కోసం అయితే ప్రాణ త్యాగాలు చేసినామో, ఇది ఇవాళ అదే రోజు ఇవాళ అన్నదాత రోడ్లు ఎక్కే పరిస్థితి. ప్రాణ త్యాగాలు చేసి ఈ యొక్క సాధించుకున్న ఈ యొక్క తెలంగాణ రాష్ట్రం మళ్ళా కరువు పరిస్థితికి వెళ్ళిపోయింది. కనుక ఈ రోజు మా యొక్క వడ్లకొండ చెరువు నింపాలి, మా యొక్క వడ్లకొండ రైతులను ఆదుకోవాలని చెప్పేసి ఈ రోడ్డు మీద మేము ధర్నా చేయడం జరిగింది. ఇంతవరకు కూడా మేము ధర్నా చేసి 2 గంటలు అయినప్పటికీ కూడా ఈ యొక్క ఏ అధికారి కూడా మా దగ్గరకు వచ్చి ఈ చెరువు నింపమా ఈ యొక్క కలెక్టర్ గారైనా ఇంతవరకు ఒకరు కూడా రెస్పాండ్ లేదు. వారు వచ్చే వరకు కూడా ఈ యొక్క ధర్మ విరమించేది లేదు. ఈ యొక్క వడ్లకొండ రైతులు చైతన్యవంతమైన మేము రైతులము. మాకు న్యాయం జరిగే